అధ్యాయము యెషయా గ్రంథము 7వ వచనం చదువుకున్నట్లయితే అక్కడ మనకి ఒక మాట స్పష్టంగా కనబడుతుంది. రెట్టింపు ఘనత. అదేంటంటే మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత. మీ అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనత. ఎక్కడైతే మనం అవమానించబడ్డామో అదే స్థలంలో రెట్టింపు ఘనత అనేది కలుగుతుంది అని. కింది మాట రాయబడి, నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించే వారు సంతోషించారు. ఎక్కడైతే నింద నీకు కలిగిందో ఆ నింద కలిగిన అదే సమయంలో అదే ప్రదేశంలో నీకు సంతోషాన్ని కలిగిస్తాను అని. మూడో అక్కడ రాయబడి వచ్చింది, వారు తమ దేశములో రెట్టింపు ఘనతకు కర్తలగుదురు. అంటే రెట్టింపు అంటే వారే అనే ఘనత అనేది వారు కలుగుతుంది, కర్తలుగా ఉంటారు. నిత్యానందము వారికి కలుగును. ఈ దినమున దేవుని యొక్క వాక్యభాగము రాయబడుచు మనము రెట్టింపు ఘనతను పొందుకునే వారిగా ఉండాలంటే యెషయా ప్రవక్త ద్వారా దేవుడు జరిగించు తన యొక్క రక్షణ ప్రణాళిక ఎలా ఉంటుందో యెషయా తెలియజేస్తున్నాడు ఈ వచనం ద్వారా. రెట్టింపు ఘనత. కానీ మనం కూడా మన యొక్క జీవితంలో అటువంటి రెట్టింపు ఘనతకు మనం పాత్రులుగా ఉండాలి అంటే మనం ఇటువంటి వారిగా ఉండాలి. ఇక్కడ రాయబడుచుంది, మీ అవమానమునకు ప్రతిగా. కాబట్టి అవమానం అనే నింద నీ మీద పడినప్పుడు దాన్ని ప్రతిగా ఆయన రెట్టింపుగా నిన్ను దీవించేవాడుగా, రెట్టింపుగా నిన్ను ఘనపరిచేవాడుగా కనబడుతున్నాడు. కాబట్టి ఈ యొక్క సమయంలో మనం అటువంటి యొక్క ఖ్యాతిని కలిగిన వారిగా మనం ఉండాలి అంటే మనం ఇటువంటి వారిగా ఉండాలని దేవుని యొక్క వాక్య భాగం తెలియజేస్తుందో మనం చూద్దాం. ముందుగా 112వ కీర్తనలు 112వ కీర్తన 112వ కీర్తన 9వ వచనం చూద్దాం. వాడు దాతృత్వము కలిగి పేదలకిచ్చును, వాని నీతి నిత్యము నిలుచును, వాని కొమ్ము ఘనత నుండి. ఇక్కడ రాయబడుచుంది, వాడు దాతృత్వము కలిగి పేదలకు ఇచ్చును. మొదటిగా మనము రెట్టింపు ఘనతను పొందుకునే వారిగా ఉండాలంటే రెట్టింపు దాతృత్వాన్ని కలిగిన వారిగా ఉండాలి. దాతృత్వం అంటే ఏంటి? దాతృత్వం అంటే దానం చేయటం. ఇక్కడ రాయబడుచుంది, వాడు దాతృత్వము కలిగి పేదలకు ఇచ్చును, వాని కొమ్ము ఘనత నుందును అని రాయబడుచుంది. కొమ్ము అంటే ఏంటి అమ్మ? కొమ్ము అంటే ఏంటి? కొమ్ము అంటే ఏళ్ళు కొమ్ము ఎట్లా ఉంటాయి అమ్మ? ఏళ్ళు కొమ్ము ఎట్లా ఉంటాయి? అంటే ఏది బలం అంటే ఎక్కడ ఉంటుంది? కొమ్ములోనే ఉంటుంది. అంతేనా? అది ఎంత బలమైనది ఎంత బలహీనమైనది తెలియాలంటే దాన్ని కొమ్ము పట్టుకుంటే తెలుస్తుంది. ఇక్కడ వాక్య భాగం రాయబడి వచ్చింది, రెట్టింపు దాతృత్వమును ఎప్పుడైతే మనం కలిగిన వారిగా ఉంటామో మన కొమ్ము గణపరచబడుతుంది. అంటే ఇందా మనం చదివిన వాక్య భాగంలోనే ఎక్కడైతే నీకు అవమానం కలిగిందో, ఎక్కడైతే నీకు నింద కలిగిందో అదే సమయంలో ఆయన నిన్ను గణపరచువాడుగా రెట్టింపు ఘనత, డబుల్ పోర్షన్, ఒకటి కాదు డబల్. చూడండి, ఒక పిల్లవాడు పుట్టడం ఒక ఘనత అయితే కవల పిల్ల పుట్టడం ఏమో అదే కనుపులో ఒక 4-5 పిల్లలు పుడితే డబల్. అంటే సంతోషానికి అవధి అనేది ఉండదు. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్య భాగము రాయబడి రెట్టింపు దాతృత్వాన్ని మనం కలిగిన వారికి ఉండాలి. అంటే రెట్టింపుగా ఇచ్చేవారికి ఉండాలి. ఎవరికంటే అక్కర్లో ఉన్న వారికి. ఇక్కడ రాయబడుచుంది, పేదలకు ఇచ్చువాడు అని రాయబడి, పేదలకు ఇచ్చును అని. కాబట్టి మనము రెట్టింపు ఘనతను మనం పొందుకోవాలి అంటే రెట్టింపు దాతృత్వాన్ని మనం కలిగి ఉన్న వారిగా ఉండాలి. అంటే అక్కర్లో ఉన్న వారికి, పేదలు. చూడండి 41వ కీర్తన ఒకసారి చూద్దాం. 41వ కీర్తన 1వ వచనం. 41, పేదలను కటాక్షించువాడు ధన్యుడు. ఇక్కడ రాయబడి పేదలను కటాక్షించువాడు ధన్యుడు. ఎవరైతే అక్కర్లో ఉన్నారో వారికి మనము సపోర్ట్గా ఉండవలసిన వారిగా ఉండాలి.
అక్కర్లో ఉన్నవారంటే మనం కూడా అక్కర్లో ఉన్నవారమే అనుకుంటూ ఉంటాం. కాబట్టి దేవుడు మనల్ని ఆ స్థితిలో నుంచి ఉన్నతమైన స్థితిలోకి మనల్ని నడిపించాడు కనుక ఆ రెట్టింపు ఘనతను మనం కలిగిన వారుగా ఉండాలి అంటే రెట్టింపు దాతృత్వాన్ని కలిగిన వారు ఇచ్చేవారుగా ఉండాలి, పుచ్చుకునే వారుగా కాదు. ఎలా ఉండాలంటే మనం ఇచ్చేవారుగా ఉండాలి. ఎప్పుడైతే మనం ఇచ్చామో అప్పుడు మనము పుచ్చుకునేవారుగా మనం ఉంటాం. చూడండి, లూకా రాసిన సువార్త 3వ అధ్యాయము 11వ వచనం చూద్దాం. లూకా రాసిన సువార్త 3వ అధ్యాయం 11వ వచనం. అతడు 2 అంగీలు గలవాడు, ఏమీ లేని వానికి ఇవ్వాలి. 2 అంగీలు కలిగిన వాడు ఏమీ లేని వానికి ఇవ్వాలి అని రాయబడుచుంది. అంటే ఎప్పుడైతే మనం పాత ఇచ్చేసామో ఎప్పుడైతే పాత ఇచ్చేసామో కొత్తది మనకి వస్తుంది. మనం ఏం చేస్తున్నాడు అంటే మనం ఇవ్వం, కొత్తది మనం పొందుకోలేము. కాబట్టి పాత నీరు వెళ్ళిపోతేనే కొత్త నీరు అనేది వస్తుంది. ఇప్పుడు డ్రైనేజ్ వాటర్ ఉందమ్మా, డ్రైనేజ్ వాటర్ ఉంది. డ్రైనేజ్ వాటర్ ముందుకెళ్ళకుండా అక్కడే ఉండిపోయింది అనుకోండి, దానివల్ల బ్యాక్టీరియా పెరుగుతుంది, దోమలు పెరుగుతాయి, దానివల్ల చెడు వాసన తప్ప మంచి వాసన ఉండదు. ఎప్పుడైతే ఆ నీళ్ళు ఎప్పుడైతే పోనీయో ఆ బ్యాక్టీరియా పోతుంది, ఆ దోమలు పోతే, ఆ వాసన కూడా పోతుంది. కాబట్టి మనలో కొత్తది రావాలంటే పాత ఏమైపోవాలి, వెళ్ళిపోవాలి. కానీ కొత్త బట్టలు మనం కట్టుకోవాలంటే పాత బట్టలు బయటికి వెళ్ళిపోవాలి. అంటే దాతృత్వం కలిగిన వారికి ఇచ్చేవారిగా ఉండాలి. ఇక్కడ రాయబడుచుంది, మీలో 2 అంగీలు కలిగిన వాడు ఉన్నట్లయితే వానిలో ఒక అంగి ఏమీ లేని వానికి ఇచ్చేయాలి అని. కాబట్టి ఇవ్వటం ఆయన నేర్పాడు కనుక ఆయనలోనే ఇవ్వటం అనేది కనబడుతుంది. తండ్రి తన కుమారుని లోకంలోనికి పంపించాడు, ఇచ్చేశాడు, లోకానికి ఇచ్చేశాడు. లోకంలో ఉన్న వారిని ప్రేమించే విధముగా తండ్రి తన కుమారుని పంపించాడు కనుక మనము జరుపుకుంటున్నాం క్రిస్మస్ అంటే మనము పొందుకోవటం కాదు, కానీ మనము ఇచ్చేవారిగా ఉండాలి. క్రిస్మస్ అంటే ఆ సంతోషాన్ని మనం పొందుకుని మనం మాత్రమే ఆనందించడం కాదు, కానీ ఏ ఆనందం అయితే మన జీవితమును మార్చిందో అదే ఆనందమును మనం ఇచ్చేవారిగా, దాతృత్వం కలిగిన వారిగా ఉండాలి. అడిగేవారిగా కాకుండా ఇచ్చేవారిగా మనం ఉండాలి. అడిగేవారిగా కాకుండా ఇచ్చేవారిగా ఎప్పుడైతే మనం ఉన్నామో రెట్టింపు ఘనతకు మనము పాత్రులుగా ఉండగలమని, నిత్యానందములోనికి, సంతోషములోనికి మనం రాగలమని దేవుని యొక్క వాక్య భాగం రాయబడుతుంది. చూడండి, 2వ కొరింథీ 8వ అధ్యాయం, 2 కొరింథీ 8వ అధ్యాయము 12వ వచనం. 2 కొరింథీ 8:12 చదవండి. శక్తి మించి కాదు కానీ కలిమి కొలదియే ఇచ్చినది ప్రీతికరం అగును. చాలు, ఇక్కడ రాయబడిచ్చింది ఏంటంటే కలిమి కొలది ఇచ్చినదే ప్రీతికరం అగును. కలిమి అంటే లేని టైం. డబ్బు ఉన్నప్పుడు ఇవ్వడం కాదు, కానీ డబ్బు లేనప్పుడు ఇచ్చినదే వెలుగుంటుంది, అంటే ప్రీతికరంగా ఉంటుంది, దేవునికి ఇష్టమైనదిగా ఉంటుంది. యేసుప్రభు ఒకసారి కానుకల దగ్గర పెట్టి దగ్గర కూర్చున్నప్పుడు ఒక పేద స్త్రీ వచ్చింది, 2 కాసులు దాంట్లో వేయడం ఆయన చూశాడు. ధనవంతులందరూ వేయడం చూశాడు, కానీ ఆమెను ప్రత్యేకంగా చూడడం గల కారణం ఏంటంటే ఆమె తన కలిమిలో వేసినది అని రాయబడుచుంది. ఆమె తన జీవనమంతయు వేసింది అని రాయబడుచుంది. ఆమె తనకున్న యొక్క మొత్తం వేసినట్లుగా కనబడుతుంది. కాబట్టి ఉన్నప్పుడు వేయటం కాదు, కానీ లేనప్పుడు ఇచ్చేవారుగా ఉండాలి. కానుకలు ఏమండమ్మా అంటే లేవండి అంటాం, అంతే. కూలి పనులు లేవండి, పనులు లేవండి అని. అవి ఎలాగా ఉండవు, నువ్వు ఎలాగా ఇవ్వలేవు. కాబట్టి ఇచ్చేవారిగా మనం ఉండాలి అంటే కలిములో ఇచ్చిన దేవునికి ప్రీతికరముగా ఉంటుంది. ఇక్కడ ప్రియమైన వాళ్ళరా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్య భాగము రాయబడుచుంది. మనం రెట్టింపు ఘనతను మనము పొందుకునే వారిగా ఉన్నట్లయితే, రెట్టింపు ఖ్యాతిని మనం పొందుకోవాలని ఆశపడినట్లయితే మనం రెట్టింపు దాతృత్వాన్ని కలిగిన వారిగా ఉండాలి. ఎప్పుడైతే మన బీదవాలో ఒక చీర తగ్గిందో ఆటోమేటిక్గా ఇంకో చీర అనేది దాంట్లోకి
కలుస్తుంది. మనకు దాన్ని గ్రహించాం. మనం ఏమనుకుంటామంటే ఈ చీర బయటికి వెళ్ళిపోయినట్లయితే ఎలాగా అనుకుంటాం. కానీ ఇది వెళితేనే ఇంకొక ఆ ఖాళీ ఉంటుంది. ఆ ఖాళీలో ఇంకో చీర కొనుక్కోవాలన్న ఆలోచన అనేది వస్తుంది. ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచుంది. రెట్టింపు ఘనతను మనం పొందుకోవాలంటే రెట్టింపు దాతృత్వాన్ని కలిగిన వారికి ఉండాలి. చూడండి, అది 2 కొరింథీ 8వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. ఎలాగనగా వారు బహుగా శ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికముగా సంతోషించిద్రి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించింది. వారు మాసిదోనియా వారు నిరుపేదలైనప్పటికీ వారు ఎక్కడ కనబడతారంటే ఇచ్చే వారి విషయంలో వారే ఫస్ట్గా ఉన్నట్లుగా రాయబడుచుంది. ఇక్కడ రాయబడుచుంది, వారు బహు శ్రమ వలన పరీక్షింపబడగా అత్యధికంగా శ్రమలో వారు సంతోషించే వారుగా ఉన్నారు మాసిదోనియా వారు. రెండవ మాట ఇక్కడ రాయబడుచుంది, వారు నిరుపేదలైనను వారి దాతృత్వములో బహుగా విస్తరించారు. ఇక్కడ ప్రియమైన వాళ్ళరా, మనము దేవుని యొక్క సన్నిధిలో ఉన్నాం, మనము దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నాం, మనము దేవుని యొక్క ప్రేమను పొందుకునే వారిగా ఉన్నాం. మనము రెట్టింపు దాతృత్వాన్ని కలిగిన వారిగా ఉండాలి. అందుకే ఇక్కడ రాయబడుచుంది, మనము రెట్టింపు ఘనతను మనం పొందుకోవాలి. ఎక్కడైతే మన అవమానం జరిగిందో, ఎక్కడైతే మన మీద నేరము మోపబడిందో అదే స్థలములో మనం రెట్టింపు ఘనతను కలిగిన వారిగా ఉండాలంటే రెట్టింపు దాతృత్వాన్ని కలిగిన వారిగా ఉండాలి. చూడండి, ఇంకో మాట రాయబడుతుంది హెబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయం ఒకసారి చూద్దాం. హెబ్రీ 13వ అధ్యాయం 16వ వచనం. హెబ్రీ ఉపకారమును ధర్మమును చేయ మరిచిపోకుడి, అటు యాగములు దేవునికి ఇష్టం. ఏంటంటే ఉపకారము చేయటము ధర్మము చేయటము దేవునికి ఇష్టమైనది అని రాయబడుతుంది. ఇక్కడ ప్రియమైన వాళ్ళరా, ఒకరికి ఇచ్చి మోసపోయే వాళ్ళు తక్కువ కనబడుతూ ఉంటారు, ఇవ్వక పోగొట్టుకున్న వాళ్ళు ఎక్కువ మంది కనబడుతూ ఉంటారు. దేవుని యొక్క వాక్య భాగం రాయబడుతుంది, రెట్టింపు ఘనతకు మనం పాత్రలుగా ఉండాలంటే రెట్టింపు దాతృత్వాన్ని కలిగిన వారిగా ఉండాలి. రెండవది చూద్దాం, సామెతల గ్రంథము 22వ అధ్యాయం. సామెతల గ్రంథము 22వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. యెహోవాయందు భయభక్తి కలిగి ఉండుట అమ్మా వినయమునకు ప్రతిఫలము, ఘనతయు. ఇక్కడ రాయబడుచుంది 22వ అధ్యాయం 4వ వచనంలో, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము. అంటే దేవునికి విధేయత కలిగి ఉండటం, దేవునికి నమ్రత కలిగి ఉండటం. వినయం అంటే ఇంకొక ట్రాన్స్లేషన్లో రాయబడుతుంది జ్ఞానం అని. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో విధేయత కలిగిన వారికి ఉండాలి. ఏ విధంగా అంటే డబల్. ఇక్కడ అంటున్నాడు, యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును ఘనతను జీవమును ఆ యొక్క విధేయత వలన కలుగుతుంది అంట. అంటే ఐశ్వర్యం, ధనం, జీవము కూడా విధేయత వలన కలుగుతుంది. కాబట్టి మనం రెట్టింపు ఘనతను మనం పొందుకోవాలి అంటే రెట్టింపు లోబడే యొక్క తత్వాన్ని మనం కలిగిన వారికి ఉండాలి. రెట్టింపు విధేయత కలిగిన వారిగా ఉండాలి. కాబట్టి ఇక్కడ మనం ఆలోచించవలసిన విషయం ఏంటంటే వినయము అనేది చాలా అవసరం, లోబడటం అవసరం. దేవుని సన్నిధిలో ఉన్న మనము దేవునికి లోబడిన వారిగా ఉండాలి. ఇప్పుడే దేవునికి లోబడిన వారిగా ఉన్నామో అదే సామెతలో రాయబడుచుంది 3వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. లోబడి ఉండటం వల్ల ఏంటి మన ప్రయోజనం? దాని కుడి చేతిలో దీర్ఘాయువును, దాని ఎడమ చేతిలో ధన ఘనతలు ఉన్నవి. ఏంటంటే వినయము చేతిలో, విధేయత చేతిలో, నమ్రత కలిగిన దాని చేతిలో ఏమున్నాయంటే, ఒకటి కుడి చేతిలో దీర్ఘాయువు ఉంది, కుడి చేతిలో దీర్ఘాయువు ఉంది, ఎడమ చేతిలో ధన ఘనతలు ఉన్నాయి. అంటే మనకు ధనం కావాలన్నా, ఘనత కావాలన్నా వినయం కలిగిన వారిగా, విధేయత కలిగిన వారిగా ఉండాలి. అది డబల్గా ఉండాలి.
అంటే ఇక్కడ రాయబడుచుంది, దాని కుడి చేతిలో దీర్ఘాయువు, ఎడమ చేతిలో ధనగణతలు. మన చదివిన 22వ అధ్యాయంలో కూడా రాయబడుచుంది, ఐశ్వర్యమును ఘనతను జీవమును దాని వలన, వినయం వలన, విధేయత వలన కలుగును. ఇక్కడ ప్రియమైన వాళ్ళారా, మన రెట్టింపు ఘనతను పొందుకునే వారిగా ఉండాలంటే రెట్టింపు దాతృత్వంతో పాటు రెట్టింపు విధేయత కలిగిన వారిగా ఉండాలి. అంటే మనకి ప్రభు సన్నిధిలో విధేయత కలిగిన వారికి ఉండాలి. అందుకే ఆయన అంటున్నాడు, ఒకడు అధికారిగా ఉండాలనే ఆలోచన కలిగిన వాడిగా ఉన్నట్లయితే వాడు మొదట దాసుడుగా ఉండాలి. మొదట వాడు లోబడినట్లయితేనే తర్వాత వాడు మాట అందరూ లోబడతారు. ప్రియమైన వాళ్ళారా, ఇక్కడ వాక్య భాగం రాయబడుచుంది. ఒకసారి చూడండి, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. యాకోబు 4వ అధ్యాయం 10వ వచనం. ప్రభు దృష్టికి మిమ్ములను తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్ములను, ప్రభు దృష్టికి ఏం చేయాలంటే మనం తగ్గించుకోవాలి. వినయము కలిగిన వారుగా, విధేయత కలిగిన వారుగా, నమ్రత కలిగిన వారుగా, జ్ఞానం కలిగిన వారుగా, ప్రభు దృష్టి ఎప్పుడైతే మనకు లోబడి ఉంటామో అప్పుడు ఆయన మనలను ఆశీర్వదించేవాడుగా, రెట్టింపు ఘనతకు మనల్ని పాత్రులు చేసేవాడుగా ఉన్నాడు. మనం ఏం చేస్తుంటామంటే ఆ తర్వాత మనం చూస్తాం తప్ప ఫస్ట్ మనం ఏం చేయాలన్న యొక్క ఆలోచన అయితే కనపడదు. ఇంకా నేను ఇదే స్థితిలో ఉన్నానేంటి, ఇంకా నేను ఒక బండి కూడా కొనుక్కోలేకపోతున్నానేంటి, ఇంకా నేను ఒక ఇల్లు కూడా కట్టుకోలేకపోతున్నానేంటి అని ఇక్కడే మనం ఆలోచిస్తాం తప్ప ఆ రాబోయే ఘనత గురించి మనం ఆలోచించాం. ఇక్కడ వాక్య భాగం రాయబడి, ప్రదృష్టికి మిమ్మలను తగ్గించుకున్నట్లయితే ఆయన మిమ్మలను ఆశీర్వదించేవాడుగా, రెట్టింపు ఘనతకు మిమ్మల్ని పాత్రులుగా చేసేవాడుగా కనబడుతున్నాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తున్నట్లుగా మనం రెట్టింపు ఘనతను మనము పొందుకునే వారికి, నిత్యానందము, నిత్య సంతోషము, సమాధానం మనకు కలిగిన వారిగా మనం ఉండాలంటే వాక్య భాగం రాయబడుతుంది, రెట్టింపు వినయమునకు మనము కలిగిన వారిగా ఉండాలి. ఇంకో మాట చూద్దాం, చూడండి. 1వ తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం చదవండి. 1 తిమోతి, శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ఇప్పుడు జీవం విషయములోను రాబో జీవము విషయములోను వాగ్దానంతో కూడినందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమగును. ఇక్కడ రాయబడుచుంది, శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరము అని. ఎందుకంటే శరీర సంబంధమైన సాధకము అని అంటే ఏంటి? బాడీ ఎక్సర్సైజ్, జిమ్కి వెళ్తాం. బాడీ ఎక్సర్సైజ్ జిమ్కి వెళ్ళటం వల్ల ఏంటంటే కొంతకాలం వరకే. ఎందుకంటే ఆ జిమ్ మానేసాం అనుకోండి, జిమ్కి వెళ్ళటం మానేసినట్లయితే మరలా వాడు ఇంతకుముందు ఏ స్థితిలో ఉన్నాడో మళ్ళీ ఆ స్థితిలోనే ఉండిపోతాడు. కాబట్టి బాడీ ఎక్సర్సైజ్ అన్నది కొంతకాలం. మనం వాకింగ్కి వెళ్తాం, 1 నెల 2 నెలలు వెళ్తాం, 3వ నెల మానేస్తాం. ఇంకా అక్కడి నుంచి వెళ్ళాం, మళ్ళీ ఎప్పుడుకో మళ్ళీ. అంటే మన బాడీని ఏం చేస్తామంటే సాధకం చేస్తున్నాం, ఎక్సర్సైజ్ చేస్తున్నాం. ఎంతవరకు? కొంతవరకే మనం చేయగలం. కానీ ఇక్కడ రాయబడుచుంది, కానీ దైవభక్తి ఎప్పటి జీవము విషయములోను రాబో జీవ విషయములోను వాగ్దానంతో కూడినందున అది అన్ని విషయములలో ప్రయోజనకరము. కాబట్టి వినయము, విధేయత అనేది కొంతకాలం ఉండేది అయితే కాదు. ఎప్పుడైతే మనం వినయము కలిగిన వారిగా ఉన్నామో అది ఇప్పుడును రాబోయే విషయంలో కూడా అది మన యొక్క జీవితంలో ఎంతో ప్రయోజనకరమైనదిగా ఉందని వాక్య భాగము రాయబడుతుంది. కానీ ప్రియమైన వాళ్ళరా, రెట్టింపు ఘనతకు మనం పాత్రులుగా ఉండాలంటే, మనం రెట్టింపు ఘనతను మనము పొందుకునే వారిగా ఉండాలంటే రెట్టింపు విధేయతను కూడా మనము కలిగిన వారిగా ఉండాలి. అని ఎంతగా మనం తగ్గించుకున్నట్లయితే అంతగా మనం హెచ్చింపబడతాం. ప్రభులు ఎంతకైతే మనం లోబడతామో దేవుడు అంతరం మనల్ని ఘనపరిచేవాడుగా ఉన్నాడు. మనం లోబడడానికి మనము ఆలోచన చేస్తూ ఉంటాం కనుక ఆయన మన ఘనతను ఇవ్వడానికి కూడా ఆలోచన చేసేవాడుగా ఉంటాడు. అది ప్రియమైన వానరా, దేవుని యొక్క వాక్య భాగము రాయబడుతుంది,
మనం రెట్టింపు ఘనతను మనం పొందుకోవాలి అంటే ఒకటి రెట్టింపు దాతృత్వాన్ని కలిగిన వారుగా ఉండాలి, రెట్టింపు విధేయతను కలిగిన వారుగా ఉండాలి. మూడోది చూద్దాం ఇంకా ఏమి మనం కలిగిన వారిగా ఉండాలో. సామెతల గ్రంథము 19వ అధ్యాయం, సామెతల గ్రంథము 19వ అధ్యాయం, సామెతల గ్రంథము 19వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును, తప్పును క్షమించుట అట్టివానికి. ఇక్కడ రాయబడి వచ్చింది మూడవది రెట్టింపు క్షమా హృదయాన్ని కలిగి ఉండాలి, క్షమించే వారిగా ఉండాలి. ఇక్కడ రాయబడి వచ్చింది ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిచ్చును అని. సుబుద్ధి జ్ఞానము ఏం చేస్తాంట? దీర్ఘశాంతాన్ని ఇస్తుంది. ఎప్పుడైతే మనము క్షమించే హృదయాన్ని కలిగిన వారికి ఉన్నామో ఆ క్షమించే హృదయం ఏం చేస్తుందంటే మనకు దీర్ఘశాంతాన్ని, శాంతిని ఇస్తుంది. రెండోది అక్కడ రాయబడి వచ్చింది తప్పులు క్షమించుట అట్టి వానికి ఘనతను ఇస్తుందంట. మనం క్షమించే వారిగా ఉండాలి. ఎప్పుడైతే ఆ క్షమా హృదయాన్ని ఎప్పుడైతే మనం కలిగిన వారిగా ఉన్నామో, క్షమించే వారికి ఎప్పుడైతే మనం ఉన్నామో దేవుడు మనల్ని కూడా క్షమించేవాడుగా, మా అపరాధములను మేము క్షమించిన ప్రకారము మమ్మును కూడా క్షమించండి. మా అపరాధము క్షమించబడిలాగున ఇప్పుడు ఏం చేయాలంట? మనము కూడా క్షమించేవారుగా ఉండాలి. అంటే ఇక్కడ రాయబడి రెట్టింపు ఘనతను మనం పొందుకోవాలి అంటే మనము క్షమాపణ క్షమించేవారిగా, క్షమించే హృదయాన్ని కలిగిన వారిగా ఉండాలి, క్షమించే వారిగా ఉండాలి. చూడండి ఒక మాట చూద్దాం. 45వ అధ్యాయము ఆదికాండము 45వ అధ్యాయము ఒక మాట చూద్దాం. అక్కడ ఆదికాండము 45వ అధ్యాయము 4వ వచనం. అంతటా యోసేపు నా దగ్గర రండని తన సహోదరులతో చెప్పి వచ్చిరి. అప్పుడు అతడు ఐగుప్తునకు వెళ్ళినట్లు మీరు అమ్మివేసిన మీ సహోదరుడైన యోసేపును నేనే. ఏమంటున్నాడంట? యోసేపును అమ్మేశారు, తన తమ్ముళ్ళు అమ్మేశారు. ఎందుకంటే వాడంటే ఇష్టం లేదు వాళ్ళకి. యోసేపు అంటే ఇష్టం లేదు, అందరికంటే చిన్నోడు. యాకోబు చాలా గారవంగా పెంచుకుంటున్నాడు, తనకి ఇష్టమైన ఒక అంగీని కూడా కుట్టించాడు. యోసేపు అంటే అసలు వాళ్ళకి పడట్లేదు కనుక వాడిని చంపాలనుకున్నాను, కానీ వారి అన్నయ్య వాడిని చంపడం ఎందుకురా, వాడిని అమ్మేస్తే బాగుంటుందని వారికి మిద్యానీయులకి అమ్మేశారు. కాబట్టి మిద్యానీయుల దగ్గర నుంచి ఇప్పుడు ఎక్కడంటే ఫరో దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆ యొక్క ఫరో యొక్క సంస్థానంలో నాయకుడిగా ఉన్నాడు, ప్రైమ్ మినిస్టర్గా ఉన్నాడు. ఇప్పుడు ఆ దేశాలు భయంకరమైన కరువు వచ్చింది. ఎందుకంటే యోసేపు కళలు కనేవాడు కనుక అక్కడ రాజుకు ఒక కళ వచ్చింది 7 సంవత్సరాల గురించి. అక్కడ 7 సంవత్సరాల సమృద్ధి ఆహారం ఉంటుంది, 7 సంవత్సరాలు భయంకరమైన కరువు ఉంటుంది కనుక ఆ కరువులో యాకోబు వారి పిల్లలు 11 మంది కూడా అక్కడికి రావటం అనేది జరిగినప్పుడు అక్కడ యోసేపు వారితో, ఎందుకంటే రాజుగా ఉన్నాడు కనుక, ఫరో రాజుగా ఉన్నాడు కనుక వారు గుర్తుపట్టలేకపోయారు. గుర్తుపట్టలేని సమయంలో అక్కడ రాయబడి వచ్చింది, వారిని ఏడిపించిన తర్వాత అతడు అంటున్నాడు, అప్పుడు అతడు ఐగుప్తునకు వెళ్ళినట్లు మీరు నన్ను అమ్మివేసిన మీ సహోదరుడైన యోసేపును మీరు ఎవరైతే అమ్మేసిన నేనే అని చెప్పాడు వాళ్ళకి. వెంటనే వాళ్ళ కళ్ళు నమ్మలేకపోయినాయి. వెంటనే వాళ్ళ కళ్ళు నిజమేనా అనుకున్నాయి. ఎందుకంటే అదే పరిస్థితిలో కనుక మనం ఉన్నట్లయితే మన యొక్క ఐడెంటిటీని బయటపెట్టాం. ఎందుకంటే మనకున్న పొజిషన్ బట్టి మన ఐడెంటిటీని బయటపెట్టాం. కానీ అంతటి అధికారంలో ఉన్నప్పటికీ కూడా తన అన్నయ్యలు ఎప్పుడైతే రాగానే తన అన్నయ్యలకి తన ఐడెంటిటీని, తన యొక్క గుర్తింపుని బయట పెట్టినట్లుగా కనబడుతుంది. చూడ కింద వచ్చిన రాయబడుతుంది, అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి, అది మీకు సంతానమును పుట్టింపనీయకుడి, మీ ప్రాణ రక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను
చూడండి ఎంత క్షమాపణ, ఎంత క్షమించే హృదయాన్ని కలిగిన వాడుగా ఉన్నాడు యేషేపు. యేషేపు అందరికంటే చిన్నవాడు అయినప్పటికీ అందరికంటే చిన్నోడు కాబట్టి వాడంటే అందరికి కూడా ఇష్టం లేదు. ఎందుకంటే తండ్రి వాడినే ఎక్కువ ప్రేమిస్తున్నాడు కనుక వాడిని అమ్మేశారు. అమ్మేసిన ఆ తమ్ముడు ఇప్పుడు తన అన్నలతో మాట్లాడుతున్నాడు ఏమిటంటే, అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మివేస్తున్నందుకు దుఃఖపడద్దు. మీరు నన్ను అమ్మేశారు కనుక మీరు నన్ను చూసి మీరు దుఃఖపడద్దు. అది మీ సంతాపము పుట్టింపనీయకుడి, అది మీ హృదయానికి బాధను కలిగింపనీయకుడి. ఎందుకంటే నేను ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను ఇక్కడికి, అంటే మీకోసమే, మీ ప్రాణరక్షణ కొరకు దేవుడు నన్ను ముందుగా పంపించాడు తప్ప మీరు నన్ను అమ్మేస్తున్నట్టు కాదు అని యేషేపు అంటున్నట్లుగా కనబడుతుంది. ప్రియమైన వాళ్ళరా, మనం కూడా మన యొక్క జీవితంలో రెట్టింపు క్షమించే హృదయాన్ని కలిగిన వారికి ఉండాలి. ఎందుకంటే నిజమైన స్నేహితుడు మనల్ని విడివక్క ప్రేమించేవాడు. స్నేహంలో నిజాయితీ లేనివాడు ఏం చేస్తాడంటే మన గాయాలు పెట్టి, గాయంలో వేలు పెట్టి కెలుగుతూ ఉంటాడు. దేవుని యొక్క వాక్య భాగం రాయబడుతుంది, ఎన్ని దినములైనప్పటికీ వారిని మనము క్షమించేవారుగానే ఉండాలి. ఇక్కడ రాయబడుతుంది, మీరు నన్ను అమ్మేయటం వల్ల మనకి బెనిఫిటే తప్ప లాస్ అనేది లేదు. మీరు నన్ను నమ్మటం వల్లనే నేను ఈ స్థితిలో ఉన్నాను. నేను ఈ స్థితిలో ఉండటం వల్లనే మీరు ఇక్కడికి ఆహారం కోసం రావడానికి కుదిరింది. అదే వేరేవాడు ఉన్నట్లయితే మీకు ఆహారం ఇవ్వకపోవచ్చేమో. నేను ఉండటం వల్లనే మీకు ఆహారం ఇవ్వడానికి దేవుడు నన్ను ముందుగా పంపించాడు. చూడండి అదే పుస్తకం ఒకసారి చూద్దాం. 50 అధ్యాయం 20 చదువుకుందాం. 19-20 19-20 వచ్చింది. నేను దేవుని స్థానమందున్న మీరు నాకు కీజేయని ఉద్దేశించిద్దరు కానీ నేటి దినమున జరుగునట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించాడు. మీరు నన్ను నమ్మేశారు. మీరు నన్ను నమ్మేసినప్పటికీ మీరు నా మీద దురుద్దేశము కీడుని మీరు ఉద్దేశించారు. కానీ అక్కడ యేషేమంటున్నాడు, బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు చేశాడు. మీరు నన్ను నమ్మటం వల్లనే, ఆ కలభావం నేను చెప్పడం వల్లనే, దానివల్ల బహు ప్రజలకు అనేక మందికి దేవుడు నన్ను ఆశీర్వాదముగా నిలబెట్టాడు. కనుక మీరు నన్ను నమ్మటం అది మంచిదే కానీ చెడ్డదైతే కాదని వారిని క్షమించినట్లుగా కనబడుతుంది. కాబట్టి సమయంలో ఉదయకాల దేవుని యొక్క వాక్యం వింటున్నాం. మనము రెట్టింపు క్షమించే హృదయాన్ని మనము కలిగిన వారిగా ఉండాలి. ఎందుకంటే రెట్టింపు ఘనతను మనం పొందుకోవాలి. అందుకే మత్తయి సువార్త అంటున్నాడు, హింసించే వారి కొరకు మీరు ప్రార్థన చేయాలి. హింసించే వారి కొరకు ప్రార్థన చేయాలి. చూడండి ఒక ఎగ్జాంపుల్ మనం చూద్దాం. మత్తయి సువార్త 18 అధ్యాయం ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 21వ వచనం ఒకసారి చూద్దాం. ఆ సమయమున పేతురు ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదమ్ము చేసినట్లయితే నేను ఎన్ని మార్లు క్షమించాలి? 7 మార్లు మట్టుగా. ఇక్కడ రాయబడుచుంది, పేతురు వచ్చాడంట. వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల గనక తప్పిదమ్ము చేసినట్లయితే నేను అతను ఎన్నిసార్లు క్షమించాలి? 7 సార్లు క్షమించి సరిపోద్దా అని అన్నప్పుడు యేసు ప్రభు కింద మాట అంటున్నాడు. అంతకు యేసు అతనితో ఇట్లా, నేను 7 మార్లు మట్టుకే కాదు 70 ఏళ్ల మార్ల మట్టుకు అని చెప్పాడు. ఏంటంటే 7 సార్లు కాదు, ఎన్నిసార్లు అంట? 70 ఏళ్ల సార్ అంటే 70 × 7, 70 × 7. 7 సార్లు చేస్తే అంత 7 ఏళ్ళు అంటే 490 సార్లు క్షమించినా పర్వాలేదు అని. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 7 సార్లు కాదు, ఎన్నిసార్లు అంట? 77s. ఇంగ్లీష్లో రాయబడి కరెక్ట్గా 77s అని. అంటే
490 సార్లు క్షమించిన నష్టం అయితే ఏమి కూడా లేదు. ప్రియమైన వాళ్ళరా, మనం రెట్టింపు ఘనతను పొందుకున్న వారికి ఉండాలంటే రెట్టింపు క్షమించే హృదయాన్ని కూడా మనం కలిగిన వారు ఉండాలి. గాయము చేసేవాడిని క్షమించాలి, హృదయానికి బాధ కలిగించేవాడిని క్షమించాలి. ఎందుకంటే ఆ క్షమాపణ యేసు ప్రభువులో కనబడుతుంది కనుక ఆయన అంటున్నాడు, తండ్రి వీరేం చేస్తున్నారు వీరికి తెలియదు, దయచేసి వారిని క్షమించండి. కాబట్టి అటువంటి క్షమించే హృదయాన్ని కూడా మనం కలిగిన వారుగా ఉండాలి. ఉన్నట్లయితేనే దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తున్నట్లుగా అవమానమును ప్రతిగా రెట్టింపు ఘనతను మనం పొందుకుంటాం. నిత్యానందము నిత్య సంతోషమును కలిగిన వారుగా ఉంటాం. ఇక్కడ ప్రియమైన వాళ్ళ దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తున్నట్లుగా రెట్టింపు ఘనతకు మనం పాత్రలుగా ఉండాలంటే ఒకటి ఇక్కడ రాయబడుచు రెట్టింపు దాతృత్వాన్ని కలిగిన వారికి ఉండాలి, రెట్టింపు వినయాన్ని కలిగిన వారికి ఉండాలి. మూడవది రెట్టింపు క్షమించే హృదయాన్ని కలిగిన వారికి ఉండాలి. యేసు ప్రభు తన యొక్క జీవితంలో ఇటువంటి యొక్క లక్షణాలు కలిగిన వాడిగా ఉన్నాడు కనుక ఆయన ఉన్న స్థానంలో మనం కూడా ఉండలాగా అందుకంటున్నాడు, క్రీస్తు చేస్తున్న కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండాలి. ఆయన ఏ విధంగా కలిగి ఉన్నాడో ఆయన కూడా క్షమించే వాడిగా ఉన్నాడు, వినయము కలిగిన వాడిగా ఉన్నాడు. ఆయన కూడా దాతృత్వముగా కలిగిన వాడిగా ఉన్నాడు కనుక అడిగిన వారికి లేదనుకుని ఇచ్చేవాడిగానే ఉన్నాడు. ఇక్కడ ప్రియమైన వాళ్ళారా, ఆయన వెంబడిస్తున్నాం, ఆయన ఫాలో అవుతున్నాం. మనం కూడా అటువంటి రెట్టింపు ఘనతకు మనం పాత్రులుగా ఉండాలి అంటే దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తున్నట్లుగా ఈ లక్షణాలు ఎప్పుడైతే మన యొక్క జీవితంలో కలిగిన వారికి ఉంటామో తప్పకుండా దేవుడు మనకి రెట్టింపు ఘనతనిచ్చేవారిగా ఉంటాడు. యోబు గ్రంథము 45 అధ్యాయం 10వ వచనం, అతని క్షేమస్థితిని మరలా అతనికి అనుగ్రహించెను, మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అంతలు అధికముగా యెహోవా అతనికి ఏంటంటే పూర్వం అతనికి కలిగిన దానికంటే 2 అంతలు డబల్ పోర్షన్ ఇవ్వడం గల కారణం ఏంటంటే యోబు యొక్క జీవితంలో అదే రెట్టింపు దాతృత్వాన్ని కలిగిన వాడిగా కనబడుతున్నాడు, రెట్టింపు వినయాన్ని కలిగిన వాడిగా, రెట్టింపు క్షమించే హృదయాన్ని కలిగిన వాడిగా కనబడుతున్నాడు. అందుకే అతనికని కూడా డబల్ ఏదైతే అతను కోల్పోయాడో తన యొక్క పూర్వం తన యొక్క కుటుంబంలో ఏముందో దానికి డబల్ ఆయన పొందుకున్నాడు. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం వింటున్నాం. మనము కూడా మీ అవమానములకు ప్రతిగా రెట్టింపు ఘనతను మనం పొందుకోవాలి, నిందకు ప్రతిగా రెట్టింపు ఘనతను మనం పొందుకోవాలి అంటే దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తుంది. అటువంటి లక్షణాలు మన యొక్క జీవితంలో కలగడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడి కొద్ది మాటలు మన వెనుకల్లో దీవించును గాక. సమస్య